నమస్తే. నేను నాగశ్రీ డైరీస్‌కి స్వాగతం. నాగశ్రీ డైరీస్ నుంచి ఎప్పుడు కూడా ది బెస్ట్ అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈరోజు నోవాటెల్‌లో ఒక ఫ్యాషన్ షో జరిగిందండి. ఫ్యాషన్ షోలో మోడల్స్ అందరూ కూడా వారి కాస్ట్యూమ్స్ తోటి చించేశారని చెప్పొచ్చు. నేను ఆ ఫ్యాషన్ షోకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో ఇస్తాను. అన్ని ఫ్యాషన్ షోలు వేరు, ఈ ఫ్యాషన్ షో వేరు. ఇక ఈ ఫ్యాషన్ షోకి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఈ ఫ్యాషన్ షోలో మోడల్స్ ధరించిన చీరలన్నీ కూడా సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ గ్రూప్స్ వారు సఖీ హెరిటేజ్ నుంచి శారీస్ని అందించడం జరిగింది. అందుకే నేను కూడా ప్రత్యేక ఆహ్వానితురాల్లాగా ఈ ప్రోగ్రాంకి వచ్చానండి. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా నేను మీకు వీడియోలో చెప్తాను. టీచ్ ఫర్ చేంజ్ లక్ష్మీ మంచు ఆర్గనైజ్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ అండి ఇది. రూరల్ అంటే మనకి సిటీకి బయట చిన్న చిన్న విలేజెస్లో ఉన్న స్కూల్స్ని అడాప్ట్ చేసుకుని ఆ స్కూల్స్లోని విద్యార్థులకి మంచి విద్యని అంటే క్వాలిటీ విద్యను అందించడం, ఆ స్కూల్స్కి కావాల్సిన అన్ని సౌకర్యాలు అందించడమే ఈ చారిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి ఫౌండర్ అయిన లక్ష్మీ మంచు గారు ఆవిడ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఫ్యాషన్ షో నిర్వహించడం జరుగుతోందండి. ఇటువంటి ఫ్యాషన్ షోలో సఖీ గ్రూప్స్ వారు కూడా పాల్గొనడం చాలా సంతోషాన్ని అనిపించింది. ఈ ఫ్యాషన్ షో వివరాలన్నీ కూడా చూద్దాం. ఇక ఇటువంటి మంచి కార్యక్రమానికి ఎంతమందో అతిథిత మహారథులు కూడా విచ్చేయడం జరిగిందండి. ముఖ్య అతిథిగా మన సీతక్క, తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు, అలాగే తెలంగాణ ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంతోమంది సెలబ్రిటీస్, ప్రీతి రెడ్డి గారు, ఇలా చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ఇక స్పాన్సర్ చేసిన సఖీ గ్రూప్స్ శేఖర్ గారు, అలాగే ఆ తర్వాత మిగిలిన ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మెడల్స్ లాంటివి అతిథుల చేతుల మీదుగా అందివ్వడం జరిగిందండి. తర్వాత అతిథులు కొంతసేపు ప్రసంగించారు, మంచి విషయాలు మాట్లాడారు. నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మంచు లక్ష్మి అనగానే మనం ఎంతసేపు కూడా రీల్స్ అలాగే అవన్నీ చూస్తూ ఉంటాం, కానీ మంచు లక్ష్మి గారిలో ఉన్న మరొక మంచి కోణాన్ని చూసి నాకు కూడా చాలా సంతోషంగా ఆశ్చర్యంగా కూడా అనిపించింది. ఎంతోమంది పేద పిల్లలకి మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ ఆర్గనైజేషన్ నడుస్తోందండి. టీచ్ ఫర్ చేంజ్ పేరిట చాలా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించే ఫ్యాషన్ షో జరుగుతుంది. బట్ నాకు లాక్డౌన్ టైంలో మంచులక్ష్మి గారు మాట్లాడతారట అన్నది. మేము అప్పుడు అసలు సూర్యోదయం చూడకుండా పొద్దున్నే రోజు ఇట్లా అన్ని కలెక్ట్ చేసుకొని ఆ డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళడం, వాగులు దాటి గుట్టలెక్కి, అది నా లైఫ్, నా రెస్పాన్సిబిలిటీ. ఫ్యాషన్ షో స్టార్ట్ అయింది. అబ్బాయిలు ర్యాంప్ వాక్ మొదలు పెట్టేశారండి. ఈ ర్యాంప్ వాక్లో పాల్గొన్న అబ్బాయిలను చూస్తే మతిపోయిందంటే నమ్మండి. ఎంతసేపు కూడా అమ్మాయిల గురించే మనం మాట్లాడుకుంటాం. అమ్మాయిలే ఈ ర్యాంప్ షోలు అవి చేస్తుంటారు, చాలా అందంగా ఉంటారని చెప్పి వారి గురించే సామాజిక మాధ్యమాల్లో కూడా ఎక్కువగా చూపించడం జరుగుతుంది. కానీ అబ్బాయిలు ఉన్నారండి, అసలు ఇంత అందమైన అబ్బాయిలా అనిపించిందండి. చాలా బాగున్నారు. ఇందులో మనకి తెలుసున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. ఎక్కువగా కూడా ఈ షోలో పాల్గొన్నది ముఖ్యంగా సినీ రంగానికి చెందిన వారు చాలామంది ఉన్నారు. అలాగే మన బిగ్ బాస్కి వచ్చారు. తర్వాత మన గీతామాధురి హస్బెండ్ అబ్బాయి నందు ఈ మధ్యకాలంలో చాలా బాగా పాపులర్ అవుతున్నారు. ఎంత అందంగా ఉన్నాడు అనుకున్నారు అబ్బాయి, నాకైతే బాగా నచ్చేశాడు. ఇక ఆ తరువాత జాతిరత్నాలు సినిమాలో యాక్ట్ చేసిన హీరో, ఆ తర్వాత బిగ్ బాస్కి వచ్చిన చాలామంది పిల్లలు. బిగ్ బాస్లో అయితే మహేష్ లాగా ఉండే ఒక అబ్బాయి వచ్చాడు కదండి, తను చాలా పేర్లు సడన్గా గుర్తు రావట్లేదు, కానీ ఆ అబ్బాయిలంతా కూడా చక్కటి ర్యాంప్ వాక్ చేశారండి. స్టైల్ చూస్తే చూపు తిప్పుకోలేం. నాకైతే అబ్బాయిలది పిచ్చగా నచ్చేసిందండి. చాలా బాగా చేశారు. ఎంతసేపు చీరలే అనుకుంటాం, అరే అబ్బాయిలతోటి ఇంత అందమైన డ్రెస్ ఇలా వేయించచ్చా అనిపించిందండి. చాలా బాగుంది. ఇక ఆ తర్వాత అమ్మాయిల ర్యాంప్ వాక్ స్టార్ట్ అవుతుంది.
ఇక అమ్మాయిల ర్యాంప్ వాక్‌కి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఇందులో కూడా అందరూ చాలా వరకు కూడా సినీ యాక్ట్రెస్సే పాల్గొనడం జరిగింది. మోడల్స్ కాకుండా. మంచు లక్ష్మి గారితో ఉన్న అనుబంధం కారణంగా వారందరూ కూడా ఈ ర్యాంప్ షోలో ఈ ఫ్యాషన్ వాక్‌లో పాల్గొనడానికి వారందరూ సుముఖత చూపించి చాలా ఇష్టంగా వచ్చారు. ఫస్ట్ మనం మంచు లక్ష్మి గారిని చూస్తున్నాం. మంచు లక్ష్మి గారు కట్టుకున్న ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీర కూడా సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ వారి గ్రూప్స్ నుంచి వచ్చిందనండి. మంచి పింక్ కలర్ శారీలో ఎంత బావుందో ఆ అమ్మాయి. బయట నిజంగా చాలా బాగున్నారండోయ్! చాలా బావుంది ఆ అమ్మాయి. చక్కగా ఆ శారీ చూడండి ఎంత బావుందో. బ్యూటిఫుల్ కంచి పట్టు శారీ. సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ వారి గ్రూప్స్ నుంచి వచ్చిన శారీ అండి. తర్వాత డిజైనర్ శారీస్ నుంచి మొదలుపెడితే ఫ్యాన్సీ శారీస్ అలాగే చాలా మంచి మంచి శారీస్ అండి. ఎక్కువగా ఏంటంటే ప్యూర్ పట్టులోనే బాగా కాన్సంట్రేషన్ చేశారు. ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? మన 'బిగ్ బాస్‌లో' వచ్చింది. తర్వాత ఏంటంటే చాలా యాక్టివ్‌గా కూడా ఉంటుంది. ఇంకో విషయం తెలుసా అండి? అస్సలు గర్వం లేదు. ఎంత చక్కగా మాట్లాడిందో ఈ అమ్మాయి. తర్వాత ఈ అమ్మాయి కట్టుకున్న అంటే సడెన్‌గా నాకు వీళ్ళ పేర్లు గుర్తు రావట్లేదు. ఈ అమ్మాయి శారీ కూడా సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ నుంచే. మీరు చూస్తున్న ప్రతి శారీ కూడా సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ నుంచి స్పాన్సర్ చేయడం జరిగిందండి. ఈ ఫ్యాషన్ షోలో మోడల్స్ అందరికి ఇచ్చిన చీరలన్నీ కూడా ఆల్మోస్ట్ సఖీ నుంచే వచ్చాయండి. అంటే ఆల్మోస్ట్ ఏం లేదు. మొత్తం సఖీ వారి నుంచే. సఖీ గ్రూప్స్ నుంచి వచ్చాయి. రత్నాలు హీరోయిన్ చాలా పొడుగ్గా ఉంటుంది కదండీ! ఆ అమ్మాయి. ఆ తర్వాత ఇప్పుడు వీరు చూస్తున్న ఈ అమ్మాయి అయితే నేను చాలా వండర్ అయ్యానండి ఎంత బావుందో. 'పుష్ప 2లో' అల్లు అర్జున్‌కి సిస్టర్‌గా వేసింది ఆ అమ్మాయి. అలా మొత్తం యాక్టర్స్ అందరూ కూడా మనకు తెలుసున్న అమ్మాయిలే. చాలా అందమైన బొమ్మల్లా ఉన్నారు. చక్కగా సఖీ వారి పట్టు చీరలు కట్టుకొని ఇంకా అందంగా కనిపించారు. ఇందులో ఏంటంటే జరీ కోటా నుంచి ప్యూర్ కంచి పట్టు శారీస్ వరకు ఉన్నాయి. డిజైనర్ శారీస్ వరకు కూడా సఖీ గ్రూప్స్ నుంచేనండి. సఖీ హెరిటేజ్. ఇంక ఇప్పుడు అసలు అతిథిని మనం చూడబోతున్నాం. వస్తున్నవారు సుహాసిని గారు. సుహాసిని గారంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సుహాసిని గారు కట్టుకున్న ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీర 60,000 పై వరకు ఉందండి. ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ. ఆవిడ చీరలో అలా నడుస్తూ ఉంటే భలే అనిపించింది. అంటే ఎంత అందంగా ఉందో. అంటే అన్ని వయసుల వారి చేత ఇలా శారీస్ కట్టించారు. చాలా బాగుంది. వీరందరూ కూడా మంచు లక్ష్మి గారికి చాలా ఇష్టులని చెప్పచ్చు. ఇక సుహాసిని గారిని చూడటానికి 2 కళ్ళు సరిపోలేదండి. అలాగే ఉన్నారు ఆవిడ. ఎక్కడా కూడా మార్పేమీ లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ అందం పెరుగుతున్న వారిలో సుహాసిని గారు కూడా ఉంటారని చెప్పచ్చు. సుహాసిని గారు కట్టుకున్న ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీర సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ వారి నుంచే ఆవిడకి ఇవ్వడం అనేది జరిగిందండి. చాలా బాగా నచ్చింది కూడా. ఇక ఆ తర్వాత స్పెషల్ గెస్ట్ మరొకళ్ళు ఉన్నారండి. ఈ ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నారు. నేను వారిని కూడా చూపిస్తాను. అలనాటి నటీమణి. అసలు నేను మాట్లాడితే వీడియోలలో ఆవిడ పేరు గురించే చెప్తూ ఉంటాను కదా! సో, ఆవిడని కూడా కలవడం నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే వాళ్ళ బిజీ షెడ్యూల్ కారణంగా మనం ఎక్కువసేపు వాళ్ళతో మాట్లాడలేకపోయాం. షూట్ తీసుకోలేకపోయాం. అయినా మీ అందరి కోసం చూపించడం కోసం ఇంక నేను మాట్లాడేది ఏముందండి. సో, ఇలా మీరు మిగిలిన ర్యాంప్ వాక్ కూడా చూసేయండి. నటి జయప్రద. జయప్రద గారి గురించి నేను ఆల్మోస్ట్ ఎన్ని మంచి చీరలు ప్యూర్ బెనారస్ కోరా కానీ అలాగే కాశ్మీరీ సిల్క్లో సాగర సంగమం చీరలు కానీ బెనారసీ పట్టు కానీ కంచి పట్టులో వింటేజ్ కానీ ఏదైనా చూస్తే నాకు జయప్రద గారే గుర్తుకొస్తారు. చీర కడితే ఎంత అందంగానో ఉంటారు ఆవిడ. అయితే ఇప్పుడు ఆవిడ కట్టుకున్న రెడ్ సారీ కూడా సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ గ్రూప్స్ నుంచే ఇవ్వడం అనేది జరిగిందండి. ఈరోజు యాక్ట్రెస్ అందరూ కట్టుకున్న శారీస్ అన్నీ కూడా సఖీ హెరిటేజ్ నుంచే ఇవ్వడం అనేది జరిగిందండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలంటే మీరు సఖీ హెరిటేజ్ విజయవాడని విజిట్ చేయండి. అలాగే సఖీ గ్రూప్స్ అన్ని స్టోర్లలో కూడా అవైలబుల్గా ఉంటాయి. మంచి రెడ్ శారీలో ఆవిడ ఎంత అందంగా ఉన్నారో.
ఈవినింగ్ జరిగిన ఈ ఫ్యాషన్ షోలో ఇప్పుడు వస్తున్న అమ్మాయిలు అంటే అందమైన యువతారందరితో పాటు జయప్రద గారు అలాగే సుహాసిని గారు ఈ ర్యాంప్ వాక్కి ఇంకాస్త అందాన్ని తీసుకొచ్చారని చెప్పొచ్చండి. ఇక మీరు మిగిలిన ర్యాంప్ వాక్ అంతా కూడా చూసేయండి. సుహాసిని గారు జయప్రద గారు కలిసి నడిచి వస్తూ ఉంటే రెండు కళ్ళు తిప్పుకోవడం కష్టమైంది అనుకోండి. వీళ్ళిద్దరూ అంత అందంగా ఉన్నారు. ఇక వెనకాల వస్తున్న వారే సఖీ శేఖర్ గారు. సఖీ గ్రూప్స్ అన్ని కూడా ఆయనే స్టార్ట్ చేయడం జరిగింది. సఖీ హెరిటేజ్ పేరిట మొన్న విజయవాడలో జరిగిన ర్యాంప్ షో కూడా అంటే ర్యాంప్ వాక్ కూడా నేను మీకు ఫ్యాషన్ షో మీకు అందించడం కూడా జరిగింది. ఇప్పుడు వీరిద్దరు కట్టుకున్న శారీస్ నుంచి మోడల్స్ కట్టుకున్న అన్ని శారీస్ కూడా సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ నుంచే ఇవ్వడం అనేది జరిగిందండి. వారు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు అన్నట్టుగా వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చారండి. సో ఫ్యాషన్కి పెద్దపీట వేస్తూ అందరికీ ఎలా ఎటువంటి చీరలు ఇవ్వాలి అనే దాని మీద చాలా వరకు కూడా రీసెర్చ్ చేసి వాళ్ళు మంచి మంచి శారీస్ని స్టోర్స్లో అవైలబుల్గా ఉంచుతారు. సఖీ హెరిటేజ్లో అయితే మనం అపాయింట్మెంట్ తీసుకుని కొన్ని రకాల డిజైనర్ శారీస్ని ప్రశాంతంగా చూసుకుని తీసుకొచ్చండి. విజయవాడ పెడితే తప్పకుండా విజిట్ చేయండి. Thanks for watching. Please like, share and subscribe.